music and Ramjot Shastri Garu. So thanks to Thiruvananthapuram from all the people. నాకు తెలుసు మీరు ఏమనుకుంటున్నారు. సో వీడియో ఎంటర్ చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాడు. సో వీడియోస్ చేస్తున్నాం, అవి కూడా తొందరగానే రిలీజ్ అవుతాయి. సో మనకి ఇదంతా వద్దబ్బా, టాపిక్ లోకి వెళ్ళిపోతే ఆల్రెడీ మీరు తమ్నైల్ చూసే ఉంటారు. సో ఈరోజు మనం ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళబోతున్నాం. సో చాలా ఎక్సైటెడ్గా ఉంది ప్రభాస్ అన్ని చూడడానికి. వెళ్దాం, ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది మనకి, ఎందుకంటే కొంచెం దగ్గరగా ఉంటాం. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి, తెలుసు కదా, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి, సరేనా? వెళ్తూ మాట్లాడుకుందాం, లెట్స్ గో. అసలు వర్షం అయితే మామూలుగా పడలేదు, గాలి వాన, అసలు ఈవెంట్ జరుగుతుందా జరగదా అని ఒక చిన్న టెన్షన్ ఉండేది. ఎలాగైతే మనకి ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు వర్షం అయిపోయింది, అదే చాలు మనకి. సో ఇక్కడ నుంచి మనకి చాలా దగ్గర స్టేడియం కి. సో ఈ బ్రిడ్జ్ దాటుతానే మనకి తారక రామారావు స్టేడియం చాలా దగ్గర మనకి. క్లైమేట్ కూడా చాలా బాగుంది. మళ్ళీ ఎక్కడ వర్షం పడుతుందా అనే చిన్న భయం. ఏదైతే ఈసారి వర్షం వచ్చినా ఏదొచ్చినా ప్రభాస్ ని చూసేది మాత్రం పక్కా, అది మాత్రం ఫిక్స్. అసలు స్టేడియం దగ్గరకు కూడా అసలు వెహికల్స్ ఏం అలౌ లేదు, ముందే ఆపేశారు. సో వాటి నుంచి ఇంకా నడుచుకుంటూ పోయి క్రౌడ్ మాత్రం అసలు మామూలుగా లేదు, ఎటు చూసినా జనాలే. మనం లోపలికి పోతామా లేదా అని కూడా డౌట్, ఇంత జనాల్లో మనం ఎక్కడికి లోపల పంపిస్తారని. పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చారంట వాన్లో నాని. అసలు ఇంత మంది జనాల్లో అసలు లోపలికి వెళ్తామా ఏంటి కథ ఏం అర్థం కావడం లేదు. ఏమో చూద్దాం. ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే ఫోన్లు ఎవరివి పనిచేయడం లేదు, సిగ్నల్స్ ఏమి రావడం లేదు, అన్ని ఆఫ్ అయిపోయినాయి. మా వాళ్ళు ఇద్దరు తప్పిపోయినారు, ఎటు పోయినారో కూడా అర్థం కావడం లేదు. ఫోన్ చేయాలన్నా కూడా సిగ్నల్ లేవు. అసలు నేనైతే మొత్తం తడిసిపోయినాను. జనాలు మాత్రం మామూలుగా లేరు. ప్రభాస్ అన్న ఫ్యాన్సా మజాక ఏ మాత్రం అసలు తగ్గేది లేదు. ఇక్కడ అందరి నోట జై శ్రీరామ్ అనే పదమే వినిపిస్తుంది. आज हम यहाँ पे खड़े हैं, स्टेज पर खड़े हैं, बहुत लोग यहाँ पे खड़े हैं. हम सब बोल रहे हैं कि ये हमारी फिल्म है, आप सब बोल रहे हैं हमारी फिल्म है, बट ऐसा बिल्कुल भी नहीं है. मैं आप सबसे ये कहना चाहूंगा, दिस इज नॉट अवर फिल्म, दिस इज योर फिल्म, दिस इज माय फिल्म, दिस इज देयर फिल्म, दिस इज एवरीबॉडीज फिल्म. आदिपुरुष ये भारत की फिल्म है. ब्यूटीफुल लेडीज एंड ऑन स्टेज प्लीज. अच्छा बैटरी के सामने. सो थैंक यू फॉर ऑल द लव. मुझे ऐसा लगता है कि फिल्में जो है, हम फिल्में चूज नहीं करते हैं, हम किरदार चूज नहीं करते हैं. मुझे ऐसा लगता है कि किरदार और సాధారణంగా ఒక వ్యక్తి ఒకరికి నచ్చితే ఫ్రెండ్ అంటారు, నలుగురికి నచ్చితే ఆ ధనుసు ఎత్తబోతున్నారు.
बलवान की मां अंत में जीत सच की ही होती है। Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. మా అందరి తరఫు నుంచి రిక్వెస్ట్ చేయాలి, చాలా చాలా హ్యాపీ. అండ్ ఇప్పుడు ఆయన మాట్లాడాలి, ఆయన మాటలు మనంతా వినాలి. అలా మీరు ఒకరి ముందు కావాలి. అన్నతోనే సరిపోయింది. శ్రీరామ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయితే అదిపోయిన అనమాట, చదివిపోయినట్టు. Thank you for coming. వీడియోలో మా ఫ్యాన్స్ ఒకసారి ఏంటి డల్లింగ్ అన్నారు, ఒకసారి చూడండి రెస్పాన్స్ ఎలా ఉంటున్నారు. ఫస్ట్ టైం వీడియో మీరు చూసారు, చూసిన ధైర్యమే ఇప్పుడు దాకా మొత్తం టీం నడిపించింది. మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్. సో ఓం ఏమన్నారంటే ఫ్యాన్స్ ఫస్ట్ వేస్తాను ట్రైలర్, ఫస్ట్ ట్రైలర్ ఫ్యాన్స్ చూడాలి. మీకైనా ఏమైనా తిరిగి మళ్ళీ ఫ్యాన్స్ చూడాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళే మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో ఒక యుద్ధం చేశారు. రాజేష్ గారు, ప్రసాద్ గారు, ఓం రావు యుద్ధం 8 నెలలు నిద్రపోలేదు, 1 2 hours పడుకున్నారు. వాళ్ళు ఫేస్ రావు. అర్ధరాత్రి 3 గంటలకి 4 గంటలకి సో ట్రైలర్ నచ్చింది మీకు. లాస్ట్ పబ్లిసిటీ అది సో థ్యాంక్స్ టు తిరుమల సాంగ్. ఆయన మనలో ఇప్పుడు దానివల్ల రామాయణం సుబ్బారెడ్డి గారు థ్యాంక్స్, థ్యాంక్స్, విశ్వప్రసాద్ గారు. ఇప్పుడు వివేక్ గారు మొన్న దాకా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యామిలీ అయిపోయారు. సో భూషణ్, సో ఈ సినిమా చాలా ఎమోషనల్ గా భూషణ్ తీసుకున్నాడు. అంటే ఇది జస్ట్ ఫిల్మ్ లా కాకుండా ఆయన సంవత్సరానికి 20-30 సినిమాలు ఇంకా చాలా ఎమోషనల్ గా తీసుకున్నాడు. రామాయణం చాలా సీరియస్ గా తీసుకుని ప్రతి ఆఫీస్ ఇలా ఏ సినిమా కష్టపడలేదు. సో భూషణ్ గారు my brother
జానకి మా ఒక్కసారి పోస్టర్ ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ కళ్ళలో నీళ్ళు వస్తా వచ్చింది. నేను అన్నాను కృతితో, ఏం ఎక్స్ప్రెషన్ అమ్మాయింది అసలు ఒక్క ఎక్స్ప్రెషన్తో అందరూ చిరుకమ్మ జానకి అన్నారు. కోపం సీక్వెల్ క్యారెక్టర్ పెట్టడానికి చాలా ఇంపార్టెంట్, చాలా టైం తీసుకున్నారు. ఏ క్యారెక్టర్ ఏ హీరోయిన్ అయితే చాలా మంచి పేరు మంచి అమ్మాయి ఆ అమ్మాయినే పెట్టాలి. అది చూపిస్తుంది మన జానకి. ప్రభాసాన్ని మాత్రం చాలా దగ్గరగా చూసాం, చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళు అనుకునే దానికంటే చాలా మంది వచ్చినారు. అసలు బయట లోపల వ్యాన్ల పైన అక్కడ స్టేడియం మొత్తం నిండిపోయింది. ఎక్కడెక్కడో ఎక్కి మరి చూసి అట్లయిపోయింది పరిస్థితి. ఎట్లయితే మనం ప్రభాసాన్ని చూసాం, అది చాలు. మన ప్రభాసాన్ని ఎంట్రీ మాత్రం మామూలుగా లేదు. అసలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. జై శ్రీరామ్.